ఈరోజు ఈ ఆశ్రమానికి రావడానికి కారణం ఏంటంటే, నేను 41 రోజు అమ్మవారి దీక్ష తీసుకున్నందున ఈ ఆశ్రమానికి విచ్చేసి ఇక్కడున్న అనాథలను పరిశీలించి వాళ్ళ ఏ విధంగా ఉంది, ఆశ్రమం ఏ లెక్కలో ఉంది, ఆశ్రమాన్ని పూర్తిగా చూసి ఈ అభివృద్ధిని ఎంతో సంతోషిస్తూ ఈ ఆశ్రమం నడిపిస్తున్న పెద్దలకు మంచి అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడున్న ఇంతమంది అనాథలను ఒక తల్లిదండ్రిలా ప్రోత్సహిస్తూ వారి ఎక్కడో ఉండి ఎక్కడికి వెళ్ళో వచ్చిన ఈ అనాథలకు ఎన్నో రకాల ఇబ్బందులున్న వాళ్ళని మంచి చేసి వాళ్ళందరూ మంచిగా కావాలని కోరుకుంటూ వారి ఆశీర్వాదం కావాలని ఈరోజు నేను అమ్మవారి దీక్ష తీసుకున్నందుకు వాళ్ళ ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.